సంవత్సరంలో రష్యాకు చెందిన ఖగోళ విజ్ఞాన శాస్త్ర రచయిత జకరియా సెట్చిన్ తన పుస్తకం ద 12th ప్లానెట్ లో నమ్మలేని కొన్ని సంగతుల్ని ప్రస్తావించారు. ప్రాచీన సుమేరియన్లు, అకాడియన్, అసిరియన్, బాబిలోనియన్ల పురాణాల్లోనూ ప్రాచీన రాత ప్రతుల్లోనూ అద్భుత శక్తులు కలిగిన దేవీ దేవతలుగా మనం పూజించిన వారు నిజానికి దేవతలు కారు. నిజానికి వారు ఆధునిక నాగరికతకు చెందిన వ్యక్తులు. భూమి మీద సమృద్ధిగా ఉన్న వనరుల్ని కాజేయడానికి వచ్చినవారు. అందుకోసం ముందుగా వారు మనుషులకు నాగరికత నేర్పి మర్యాదస్తులుగా ప్రవర్తించారు. మెల్లగా మనల్ని బానిసలుగా మార్చుకున్నారు. మనతోటే వాళ్ల పనులు చేయించుకునేవారు. ఇదంతా పుస్తకంలో ఉంది. జకారియా లక్షల సంవత్సరాల నాటి మట్టి పలకల్ని, క్లే టాబ్లెట్స్ ని విశ్లేషించారు. కొన్ని పురాణకాలపు సంస్కృతుల్లో సుమేరియన్ నాగరికతకు చెందిన వారు తమ దేవతల్ని అనునాకి అని పిలిచేవారు. తమ గొప్ప నాగరికతా ప్రభావంతో మానవుల్ని నాగరికుల్ని చేశారని వాటిల్లో రాసి ఉంది. అయితే చిరకాలం పాటు ఆ రాతల్ని విశ్లేషిస్తూ వచ్చిన సిట్చిన్ చివరికి చెప్పింది ఏంటంటే వాళ్లు దేవతలు కారని, నిబురు అనే గ్రహం నుంచి వచ్చారని, ఆ నిబురు మన సౌర కుటుంబంలోనే ఉంది అని చెప్పారు. అయితే వాళ్లు భూమి మీదకు వచ్చిన కారణం ఏంటి? జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి మనిషిని అభివృద్ధి చేశారా? ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1849వ సంవత్సరం నాటి మాట. ఇరాక్లోని వినేగో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచీన మెసొపొటేమియా నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ల కోసం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. కొంతకాలానికి ఒక పెద్ద భవనం బయటపడింది. ఈ తవ్వకాలు మరీ 4 ఏళ్ల పాటు సాగాయి. ఎన్నెన్నో శిల్పాలు, మట్టి పలకలు లభించాయి. ఈ మట్టి పలకలపై ప్రాచీన సుమేరియన్ విశ్వాసాలు, సాక్ష్యాల గురించి వివరాలున్నాయి. దేవతల రోజువారీ కార్యక్రమాలు, మనుషుల జన్మం గురించిన సంగతులు ఉన్నాయి. అప్పటి దేవత అనునాకి మెసొపొటేమియా సామ్రాజ్యంలోనే భూమి మీద నివసించేది. ఈ క్లే టాబ్లెట్ల మీద ఎనుమా ఎలీష్ అనే కథ వివరంగా రాస్తుంది. ఇందులో మనిషి జన్మ గురించి ప్రస్తావన ఉంది. దేవతల మధ్య యుద్ధంలో ఒక దేవత రక్తబిందువు భూమి మీద పడి అందులోంచి మనిషి పుట్టాడని ఉంది. సిట్చిన్ ఈ విషయం మీద వివరణ ఇచ్చారు. మన పూర్వీకులు అజ్ఞానం చేత తమకు అర్థమైన విధంగా ఈ విషయాల్ని మట్టి పలకల మీద వ్రాసుకొచ్చారు. వీటితో సంబంధం లేకుండా ఉన్న విషయాల్ని ఉన్నది ఉన్నట్టుగా రాసిన కొన్ని రాతలు లభించాయి. అయితే ఇవి బొమ్మల లిపి రూపంలో ఉండి మేధోపరంగా అర్థం చేసుకోవాల్సింది. పురాణకాలపు విశ్వాసాల ప్రకారం అనునాకి దేవత ఆకాశం నుంచి వచ్చారు. సిట్చిన్ ఈ అనునాకిని మనం దేవతగా చూస్తున్నాం కానీ ప్రాచీన మెసొపొటేమియన్ల దృష్టిలో ఆ భావన వేరేగా ఉందని అంటున్నారు. అనునాకి దేవతల మొదటి తరం తాముండే గ్రహం మీద ఏర్పడ్డ ప్రకృతి విపత్తుల నుంచి తమని కాపాడుకోవడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ధాతువు కోసం వెతుక్కుంటూ భూమి మీదకొచ్చారు. మొదట్లో ఈ ధాతువు ఏమిటి అన్నది సిట్చిన్ బృందానికి అర్థం కాలేదు. మట్టి పలకల మీదున్న పసుపు వర్ణం, ధాతువు శబ్దాల్ని పోలిన గుర్తుల్ని బట్టి చివరికి ఆ ధాతువు బంగారం అని అర్థం చేసుకున్నారు. బంగారం గురించి ఇప్పుడు మనకు తెలుసు. మన దేవుళ్లకు వేసే బంగారం గురించి అనుకోకండి. ప్రపంచం అంతా ఈ బంగారం ధాతువు గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తుంది. ఇది పురాతన కాలం నుంచి ఉన్న ఆసక్తే. బహుశా అనునాకీలకు బంగారం ఒక శక్తి మూలంగా తోచింది. మిగిలిన గ్రహాల మీద బంగారం ఉందో లేదో తెలియదు. అందుకే బంగారం విస్తారంగా దొరికే భూమి మీదకు అనునాకీలు వచ్చారు. అలాగని ఇదేమీ అట్లే లభించదు తవ్వి తీసుకోవడానికి. అందుకే అనునాకీలు తమ డిఎన్ఏని హోమినిడ్స్ అనగా చింపాంజీ, గొరిల్లా వంటి కోతుల జాతులతో కలిపి కొత్త జాతిని పుట్టించారు. బుద్ధిజీవులు, శారీరక బలవంతులు అయి ఉండేలాగా తమ కోసం బంగారాన్ని వెలికితీసే తెలివితేటలు కలిగి ఉండేలాగున పనికొస్తారని వారి ఆలోచన. ఎన్నో విఫల యత్నాల తర్వాత మనిషి ఏర్పడ్డాడు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అర్థం కాని మన పూర్వీకులు మనిషి పుట్టుకకు కారణం దేవతల మధ్య యుద్ధమని, భూమి మీద పడిన రక్తబిందువు నుంచి పుట్టారని తమకు నచ్చేలా ఆసక్తికరంగా రాసుకున్నారు. మొత్తానికి మట్టి పలకల రాతల ప్రకారం మొట్టమొదటి అనునాకి 4.5 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకొచ్చింది. హోమోసేపియన్లు, నియాండర్తర్ మానవుల ఉనికి ఏర్పడింది. అనునాకీలతో సంబంధం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాచీన బాబిలోనియన్ నిర్మాణాల్ని చూడండి. వాళ్ల దేవతను చక్రవర్తిలాగా చెక్కిన బొమ్మలు కనిపిస్తాయి. ప్రజలు శ్రామికుల్లా కనిపిస్తూ ఉంటారు. ఈ లెక్కన అనునాకీలు మానవ జాతికి మహోపకారమేమీ చేయలేదు. చేసిన ప్రతి కార్యం వెనుక తమ ప్రయోజనం ఏదో కలిసుంది. మన వనరుల్ని మన చేతన వెలికి తీయించడానికి వీలుగా మనల్ని మరింత తెలివైన వాళ్లుగా మార్చారు. ఈ మధ్య కాలంలో ఇరాకులోనే అతిపెద్ద మట్టి పలక ఒకటి లభించింది. ప్రాచీన బాబిలోనియన్ భాషలో అనునాకి దేవతల గురించి, వారి రాజ్యపాలన గురించి వివరాలున్నాయి. దాదాపు 140 మంది అనునాకీల సమాచారం అది. 21 శతాబ్దాల క్రితం నాటి ఆ మట్టి పలకల రాతల్లో ఉన్న విషయాలు కొన్ని ఆశ్చర్యం కలిగించక మానం. మట్టి పలకల మీద రాసిన ప్రకారం 140 మంది అనునాకి రాజులు దాదాపు 4,20,000 సంవత్సరాల పాటు భూమిని పరిపాలించారు. ఒక రాజైతే తన 36,000 సంవత్సరాల వయసులో మరణించారు. ఈ లెక్కన ఒక మనిషి ఇంతకాలం జీవించడం అయ్యేదేనా? మరి అనునాకీలు అంతరిక్షంలోని ఏదో గ్రహం నుంచి వచ్చిన మనుషులేనా? ఆర్కియాలజీ ప్రకారం సాధారణంగా ఎవరూ చేరుకోలేని ప్రదేశాల్లో కూడా కొన్ని శిలాజాలు దొరికాయి. వాటి డిఎన్ఏ మానవ డిఎన్ఏతో సరిపోలుతోంది.
కాని వాటి కపాలాన్ని పరిశీలిస్తే మాత్రం 500 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న జీవి అని తెలుస్తోంది. అసలు ఇంతకీ ఈ పరిశోధనల వల్ల ఫలితం ఏమిటన్నది చూద్దాం. దానికోసం వాస్తవాల కంటే కూడా అనుమానం కలిగిస్తున్న సంగతుల్ని ఒకసారి పరిశీలిద్దాం. పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా ఉన్న కోతుల సగటు జీవిత కాలాన్ని గణిస్తే 40 నుంచి 45 ఏళ్ల వరకు అది జీవిస్తుందని తెలిసింది. ఇప్పుడు అనునాకీల రాక తర్వాత మనుషుల తెలివితేటలు పెరిగి మన మూలాలు వేరుపడ్డ తర్వాత మన జీవిత కాలంలో ఒక్కసారిగా పెంపు కనిపించింది. సిర్చిన్ చూపిస్తున్న ఆధారాల ప్రకారం అనునాకీలు మన జెనెటిక్ ఇంజనీరింగ్ ని మార్చి తెలివైన వారిగా మార్చారు. ఇలా పురాణ గాథ, మట్టి పాత్రల మీద రాతలు, కొన్ని శిలాజాల డిఎన్ఏలు కలిసి నిరూపిస్తున్న సత్యమేమిటంటే మన పూర్వీకుల డిఎన్ఏలో వేరే జాతి డిఎన్ఏ కూడా కలిసిందనే సంగతి. గ్రీకు పురాణాల ప్రకారం కూడా భూమి మీదకొచ్చిన దేవతలు ఇక్కడి మనుషులతో అనగా ఇక్కడి స్త్రీలతో శారీరక సంబంధం కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఫలితంగా వారి సంతానం భూమి మీద పుట్టింది. అంటే దేవుడు మనిషి కలయిక వల్ల జీవం పుట్టి ఆ జీవం వయసు సాధారణ మానవుని వయసు కంటే ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు ఆధారాలని పక్కకు పెట్టి తేదీల వారి వరుస క్రమాన్ని పేర్చుకుంటూ వద్దాం. ఇప్పటికీ 4.5 లక్షల సంవత్సరాలకు పూర్వం మన సౌర మండలంలోనే సుదూరంగా ఒక మూలనున్న నిబురు గ్రహం ప్రకృతి వైపరీత్యంతో ఆపదలో పడ్డప్పుడు దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వనరు కోసం వెతుకుతూ భూమి మీదకొచ్చారు ఆ గ్రహవాసులు. అలా భూమి మీదకొచ్చిన వారు తమ డిఎన్ఏని ఇక్కడి మనుషుల జాతి డిఎన్ఏతో కలిపి కొత్త జాతిని సృష్టించారు. వృద్ధి చెందిన కొత్త బుద్ధి, కొత్త బలం కలిగిన మానవుడు పుట్టాడు. వాళ్లు పైలోకాల నుంచి వచ్చిన కారణంగా మన పూర్వీకులు వాళ్లని అనునాకీలని పిలిచారు. అనునాకీలు కొత్త మానవులతో కొత్త నిర్మాణాలు చేయించారు, భూమిని తవ్వించారు, బంగారాన్ని వెలికి తీయించారు. ఇదంతా తమ ప్రయోజనం కోసమే చేశారు. ఆ చేయడంలో మానవజాతి వికాసమూ జరిగింది. వారి డిఎన్ఏ కలిసిన కారణంగా పుట్టిన శిశువుల్లో బుద్ధి వికాసం, శారీరక బలం, జీవితకాలం పొడిగింపు అనేవి సాధ్యపడ్డాయి. మిగిలిన వానర జాతుల్లో ఎలాంటి జీవ పరిణామమూ జరగలేదు. క్లే టాబ్లెట్స్ మీద రాసున్న విధంగా అనునాకీలు ఇక్కడ 36,000 సంవత్సరాలు జీవించారని మనం చెకితలవుతున్నాం. కాని వాళ్ల సొంత గ్రహంలో అది సాధారణమైన లెక్కే. ఒకవేళ వేరేదో గ్రహం మీద జీవం ఉండి వారి వయసు 30 ఏళ్లు అనుకుంటే వాళ్లు మన భూగ్రహవాసుల కనీస వయసును చూస్తే కనుక భూమి మీద మనుషుల వయసు చాలా ఎక్కువ అని అనుకుంటారు. అనునాకీలు తమకు కావలసిన మేరకు భూమి మీద వనరుల్ని తరలించుకుపోయాక విశ్వాన్ని జల ప్రళయంలో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన కథలు వివిధ దేశాల పురాణ గాథల్లో ఉన్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ సంగతుల్ని కూడా ప్రామాణికంగా కొన్ని ఆధారాల ప్రకారం ప్రపంచానికి తెలియజేశారు. మన ఊహ ఏమిటంటే జల ప్రళయం ద్వారా అనునాకీలు తమ ఉనికిని ఆనవాళ్లను లేకుండా చేద్దామనుకున్నారనిపిస్తోంది. కాని మట్టి పలకల రాతల్ని విశ్లేషించి చూస్తే ఇదంతా నిజమేనని తెలుస్తోంది. ఇదంతా చరిత్ర పుటల్లో ఉన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం. చరిత్రలో రాసున్న దాన్ని మన అవగాహనతో తర్కించుకుని చూద్దామని చెప్తున్న ప్రయత్నం. ప్రతి ఒక్కరికి తమ మూలాల గురించి తెలుసుకోవాలనే సహజమైన ఆసక్తిని కలిగించడం, ఆ ఆసక్తిని తృప్తిపరిచే ఆధారాల్ని వెలికితీసి పెట్టడమే ఈ ప్రయత్నం. చరిత్ర మనకు తెలియని ప్రాచీన విజ్ఞానం తిరిగి మానవ జీవన వికాసానికే కొత్త దారుల్ని వెతుకుతోంది. వాటిని తెలివిగా ఉపయోగించుకుని అభివృద్ధి దిశగా వెళ్లే ప్రయత్నం చేయటం మన విధి. ఎప్పటికప్పుడు చరిత్ర చెప్పే ఎన్నెన్నో సంగతుల్ని మనం తెలుసుకుంటూనే ఉండాలి.